23లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగిన అమెండ్మెంటే ఇప్పుడు ప్రమాదకరం అని చెప్పి చాలా మంది ఆర్గ్యుమెంట్. 13లో 23 కాదు 2013 సారీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగంలోని 26వ ఆర్టికల్కి వ్యతిరేకంగా మత సమూహాలకు ఉన్న స్వేచ్ఛను హరించడమే ఈ వక్ఫ్ బోర్డు చట్టానికి చేస్తున్న సవరణ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నానండి. యాక్చువల్గా కేవలం భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ దేశంలో లౌకికత్వానికి మత సామరస్యానికి విఘాతం కలిగిస్తూ ప్రవర్తిస్తూ ఉంది. ఆ కోణంలోనే ఇవాళ ఈ వక్ఫ్ బోర్డు సంబంధించిన వక్ఫ్ చట్ట సవరణ కూడా చేపట్టింది. దీన్ని మరి ఇండియా కూటమితో పాటు కొన్ని ఎన్డీఏ కూటమిలో ఉన్న పక్షాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఈ వక్ఫ్ యొక్క చట్టం అనేది మరి ముస్లిం పర్సనల్ లా షరియత్ 1937 నుంచి అమలవుతున్నది. దీన్ని రాజ్యాంగం పరిధిలోనే రాజ్యాంగం అలో చేసిన చట్టం ఇది. ఇన్ని సంవత్సరాల నుంచి రాజ్యాంగం అలో చేయబట్టే ముస్లిం పర్సనల్ లా ఈ దేశంలో అమలవుతూ ఉంది. యాక్చువల్గా అంతేగాని రాజ్యాంగానికి విరుద్ధంగా ఏమీ జరగటం లేదండి. ఇంకొకటి మన బీజేపీ మిత్రులు మాట్లాడుతున్నారు, ఎవరో ఆస్తిని ఎవరో దానం చేయటం ఏంటని. ఎవరో ఆస్తిని ఎవరో దానం చేయరండి. ఇప్పుడు మీ ఆస్తి ఉంది, మీ దగ్గరికి వెళ్ళి ఇది ఇంకొకరు దానం చేస్తానంటే మీరు ఊరుకుంటారా? అది కరెక్ట్ కాదండి. ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లో తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా వాకిఫ్ అంటే ఏంటంటే ఎవరైనా ఆస్తికి ఉన్న యజమాని తను భగవంతుడిగా అల్లాకి దానం ఇస్తున్నట్టుగా ఆస్తిని ఇచ్చేస్తారు. అది ధార్మిక కార్యక్రమాలకి దాని మీద వచ్చే ఆస్తి ఆదాయాన్ని ముస్లిం యొక్క సమాజం యొక్క విద్యాభివృద్ధికి కానివ్వండి, లేకపోతే ఇతరితర సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. అది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు, అట్లాగే ఎవరికి అమ్మడానికి కుదరదు. అది భగవంతుడి ఆస్తి. అంతేగాని అది ఇష్టారాజ్యంగా తీసుకోవడం కాదండి. కాకపోతే ఏం జరిగిందంటే అనేక సంవత్సరాల నుంచి ఈ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి, ఆక్రమించుకున్నారు. వాళ్ళు వీళ్ళని కాదండి, అనేక మంది ఆక్రమించుకున్నారు. ఆ ఆక్రమణలో ఉన్న భూమి మాది, ఇది వక్ఫ్కి సంబంధించి అని బోర్డు దాన్ని క్లారిటీ ఇస్తుంది. అంతేగాని వేరే వాళ్ళది బోర్డు తీసుకోదండి. ముస్లిం ధర్మం ఏంటంటే వేరే ఇతరులది అన్యుల యొక్క ఆస్తుల్ని కాజేసే ధర్మం ఇస్లాంలో లేదండి. ఇస్లాం ఏం చెప్తుందంటే ఏదైతే దేవుడి కోసం భగవంతుడి పేరుతోటి దానం చేయబడిందో దాని మీదే మరి వక్ఫ్ బోర్డులకి హక్కు ఉంటుంది. దాని అన్యాక్రాంతమైన వాటిని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అక్కడక్కడ జరుగుతున్న ప్రక్రియల్ని వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. వేరే వాళ్ళ ఆస్తుల్ని వీళ్ళు లాగేసుకుంటున్నారు అని చెప్పేసి ఇది చాలా దుష్ప్రచారం, ఇది తప్పు. ఇప్పుడు జరుగుతున్న చట్ట సవరణలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. కేవలం వక్ఫ్ చట్టంలో ఉన్న వక్ఫ్ పరిధిలో ఉన్న అనేక ఆస్తుల్ని కాజేయడానికి దురుద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రతోటి వక్ఫ్ పరిధిలో ఉన్న భూముల్ని ఆస్తుల్ని అన్నింటినీ కూడా మరి లాగేసుకోవడం కోసం మాత్రమే ఈ చట్ట సవరణ జరుగుతుందని చెప్పేసి యావత్ భారతదేశంలోని ముస్లిం సంఘాలన్నీ కూడా భావిస్తా ఉన్నాయండి. ఈ చట్టానికి సవరణ చేసే అవసరం లేదు అనేది ముస్లిం సంఘాలు, దేశంలో ఉన్న ముస్లిం సంఘాల యొక్క భావన. సార్ బాజీ గారు మీరు ఇప్పుడు దేశంలో ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ మీది. ఇవాళ మీరు చెప్పే ఆర్గ్యుమెంట్లో విషయం కొంత జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఏముందంటే ఇవాళ ఏదైతే ట్రిబ్యునల్లో వక్ఫ్ ట్రిబ్యునల్లో ఎవరుంటారు? వక్ఫ్ ట్రిబ్యునల్ మెంబర్షిప్ సంఖ్యను కూడా తగ్గించే ప్రతిపాదన ఇద్దరు సభ్యుల్ని కూడా ఎంటర్ అయ్యే విధంగా సవరణ జరుగుతా ఉంది. అది అభ్యంతరకరం. సార్ నేను అదే దేవాలయాల్లో కానివ్వండి, బోర్డుల్లో కానివ్వండి, నాన్ హిందూ ముస్లింస్ ని మెంబర్స్ గా పెడతారంటే ఎక్కడ ఉందా? లేదు కదా. అది తప్పు కదా, అది అన్యాయం కదా. అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ కానివ్వండి, కలెక్టర్ కింద అధికారి కానివ్వండి, ఈ ఆస్తుల్ని వక్ఫ్కు సంబంధించిన ఆస్తుల్ని పర్యవేక్షణ లేకపోతే వాటి నిర్ధారణ, అది వక్ఫ్దా కాదు నిర్ధారించే అధికారాన్ని కట్టబెడతా ఉన్నారు. ఇది కూడా అభ్యంతరకరం. అట్లా కాదు బాజీ గారు, మీరు క్లియర్గా ఒక మాట చెప్పండి. ఇవాళ వక్ఫ్ ట్రిబ్యునల్లో ఇవాళ పూర్తిగా ముస్లింలు ఉండే వక్ఫ్ ట్రిబ్యునల్లో ఒక వ్యక్తి పోయి అతనికి అన్యాయం జరిగింది అని అంటే ఆ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని నేను కోర్టులో సవాల్ చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి కల్పించే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. లేదు అది ఇవ్వద్దంటారా మీరు? నేను ఇవ్వద్దని అనవండి. మరి తీర్పుని కాదని వినండి ఒక మాట బాగా. ట్రిబ్యునల్స్ ఇచ్చిన
తీర్పులు కానివ్వండి, ట్రిబ్యునల్స్ వెలువిచ్చిన అభిప్రాయాలు కానివ్వండి, ఇప్పటికే అనేక మంది వెళ్ళారు హైకోర్టుకి. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇప్పటికే దాదాపు 120 నుంచి 150 ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు అనే ఒక సెక్షన్ మీకు ఇప్పటిదాకా ఆయన చెప్పారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. కరెక్ట్ కాదండి. ఎస్ సార్, ఓకే. ట్రిబ్యునల్లో న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కోర్టులకు వెళ్తున్నారు. కోర్టులో కేసులు ఉన్నాయి, అవన్నీ అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఎస్ సార్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఇది ఇక్కడ వక్ఫ్ చట్టంలో ఉన్న భావం కానివ్వండి, దాని యొక్క ఉద్దేశాన్ని తప్పుడు విధంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో వైషమ్యాన్ని విరజమ్మటానికే వాడుకుంటున్నారు అనేది మా అభిప్రాయం. ఏదన్నా ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నట్టయితే దాన్ని సవరించండి అని, కానీ మెయిన్ దీని యొక్క మూలాలను కూడా కదిలించే పరిస్థితి చేస్తున్నారు. యాక్చువల్ గా దీని యొక్క చరిత్ర చూస్తే కీర్తు శకం 1185వ సంవత్సరంలో వక్ఫ్ అనే ఒక వ్యవస్థని స్థాపించడం జరిగింది మహమ్మద్ ప్రవక్త వారి సారథ్యంలో. అప్పుడు అక్కడి నుంచి ఈ మూలాలు ఉన్నాయి. ఇవాళ పుట్టింది కాదు, మధ్యలో పుట్టింది కాదు, అనేక సవరణలు జరిగినాయి. అనేక సవరణలు జరుగుతూ బలోపేతం చేస్తూ అది ఏదైతే ముస్లింస్ యొక్క సమాజం యొక్క అభ్యున్నతి కోసం, ముస్లిం ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆ వక్ఫ్ ఆస్తుల మీద వచ్చే ఆదాయాన్ని వాడుకునే విధంగా దీన్ని ఒక నిర్మాణం చేశారు. ఓకే సార్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, కొంతమంది రాజకీయంగా ఉన్న ముస్లింలే దాంట్లో రాజకీయంగా శక్తివంతులుగా ఉన్న వాళ్ళు ఆక్రమించుకుని ఉండొచ్చు. వాటిని కరెక్ట్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను ఒకటే చెప్తున్నాను బలరాం గారు, ఈవేళ రేపు సోమవారం నుంచి 2 రోజుల పాటు పార్లమెంట్ లో ఈ చట్టం సవరణ కోసం చర్చ జరగనుంది. మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాము ముస్లిం సంఘాల తరఫున, అలాగే ఎన్డీఏ కూటమిలో కూడా కొన్ని పక్షాలను కొన్ని పార్టీలు కూడా మాకు హామీ ఇచ్చినాయి ముస్లిం సంఘాలకి, మేము దీన్ని వ్యతిరేకిస్తామని. అట్లాగే ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు దాదాపు దీన్ని ఈ చట్టం సవరణ కరెక్ట్ కాదని వ్యతిరేకిస్తా ఉన్నాయి. మేము ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు మీద, అట్లాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి మీదే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడి ఉంది. చంద్రబాబు నాయుడు గారు అట్లాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముస్లింస్ కి హామీ ఇచ్చారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో. ఏమనంటే ముస్లింస్ యొక్క పరిరక్షణ కోసం మేము పనిచేస్తాం, ముస్లింస్ కి ఎటువంటి ఇబ్బంది రానివని ప్రామిస్ చేశారు. ఈవేళ ఆ ప్రామిస్ నిలబెట్టుకున్న టైం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి జరగబోయే పార్లమెంట్ సెషన్ లో దీన్ని వ్యతిరేకించండి. నితీష్ కుమార్ గారు ఆల్రెడీ హామీ ఇచ్చారు మేము దీన్ని వ్యతిరేకిస్తామని. అట్లాగే మన రాష్ట్రంలో ఉన్న మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న అధినేత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని స్పష్టమైన హామీ ఇవ్వాలి, స్పష్టంగా పార్లమెంట్ లో వ్యతిరేకించాలి. ఓకే సార్, రైట్ సార్. ఇది మురళీ మనోహర్ గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. సార్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి మురళి గారు. సార్ చెప్పండి బలరాం గారు. అన్ని పక్షాల వాదన విన్నారు. ఇవాళ అంటే నిజంగా ముస్లింలకు ఏదైనా ఇబ్బంది కలిగించే విధంగా ఇవాళ సవరణలు ఉన్నట్టుగా కనిపిస్తుందా? అంటే వాదన మొత్తం అదే కదా. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తలపెట్టినటువంటి సవరణ ఇది ముస్లింలకు వ్యతిరేకమైనది. అంటే బీజేపీ ప్రవేశపెట్టింది కనుక ముస్లింలు వ్యతిరేకమా? అదే కదా, ఇప్పుడు వాదన అంతా అదే జరుగుతుంది కదా. బీజేపీ పెట్టింది కనుక సవరణకు అది ముస్లింలకు వ్యతిరేకమైంది. బీజేపీ ఏది పెట్టినా అది ముస్లింలకు వ్యతిరేకమైంది అని కనుక అటువంటి ఒక పర్సెప్షన్ ఈ దేశంలో డిస్కషన్స్, డిబేట్స్ లో వస్తూ ఉంది. కనుక బీజేపీ ఏది ప్రవేశపెడదు. త్రిపుల్ తలాక్ బీజేపీ పెట్టకూడదు, అది ముస్లింలకు వ్యతిరేకమైంది.